నాకున్న ఒక తెల్ల జుట్టుని నేను ఎలా దాచేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో, నేను ఈ యొక్క రెమెడీ వాడిన తర్వాత నాకైతే ఒక వైట్ హెయిర్ మొత్తం కవర్ అయిపోయి మళ్ళీ బ్లాక్ కలర్‌లో రావటానికి చాలా బాగా హెల్ప్ అయింది. సో, వీడియో చూసే ముందు లైక్ చేసి చూసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవటం ఎలా అనేదే ఈరోజు మనొక వీడియో అనమాట. సో, కాబట్టి ఒక్కసారి తెల్ల జుట్టయితే మరలా అది ఇలాంటి రెమెడీస్ ద్వారానే నల్లగా మారతది. సో, చాలామంది ఇలాంటివి వైట్ హెయిర్ కవరేజ్ అంటే గనక తెల్ల జుట్టు నల్లగా మారిపోతదేమో అని అనుకుంటున్నారు. అంటే జస్ట్ కవర్ అవుతదంతే. పర్మనెంట్‌గా అలాగే ఉండదని పర్మనెంట్‌గా ఉండాలి అంటే గనక మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి. దానివల్లే పర్మనెంట్‌గా ఉంటదనమాట. సో, కాబట్టి ఒక తెల్ల జుట్టుని నల్లగా ఎలా మార్చుకోవచ్చు? ఎటువంటి కెమికల్స్ లేకుండా బయట మనకి మార్కెట్‌లో చాలా దొరుకుతూ ఉంటున్నాయి. కానీ అవి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి. హెల్తీగా ఉండము. అనారోగ్యాలొస్తాయి కాబట్టి ఫ్యూచర్‌లో. సో, అందుకోసమే నేచురల్‌గా ఇంట్లోని ఈ యొక్క తెల్ల జుట్టుని ఎలా మార్చుకోవచ్చనేది మనం చూద్దాం ఈ వీడియోలో. సో, కాబట్టి చాలా మందికి చిన్నప్పటి నుంచి వచ్చేస్తూ ఉంటుంది తెల్ల జుట్టు. అసల చదువుకునే పిల్లలకు కూడా అంటే లైక్ 10థ్ బిలో కూడా చాలా మంది పిల్లలకి తెల్ల జుట్టు వచ్చేస్తుంది. మెలానిన్ పిగ్మెంట్ అనేది తగ్గిపోవటం వల్ల. సో, కాబట్టి నేను చూపించే రెమెడీస్‌లో మనకి ఈ మెలానిన్ పిగ్మెంట్ కూడా మనకి పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. ఒక్కసారి ఒక్క చోట మనకి తెల్ల జుట్టు వచ్చినట్టు ఆ చుట్టుపక్కలే వచ్చేస్తూ ఉంటది. అలా రాకుండా కూడా ఈ రెమెడీస్ ఉపయోగపడతాయి కాబట్టి, సో, ఆ రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఆ రెమెడీ ఏంటో చూసేద్దాం. ఇక్కడ మనం ముందుగా అయితే గనుక ఒక బౌల్ తీసుకున్నాము. అలాగే కోకో పౌడర్ అనేది తీసుకుంటున్నానండి. ఇది మనకి బయట మార్కెట్‌లో గాని, స్టోర్స్‌లో గాని అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఈ కోకో పౌడర్ కూడా నేనొక 1-2 స్పూన్స్ అనేవి తీసుకున్నా. ఈ కోకో పౌడర్ ఏంటి అంటే మనం మామూలుగా కేక్స్ తయారు చేసేటప్పుడు కావచ్చు, చాక్లేట్ ఫ్లేవర్ కోసం వాడుతూ ఉంటాం అనమాట కోకో పౌడర్. సో, ఇది మనకి మంచిగా డార్కెనింగ్ డై లాగా యూజ్ అవుతూ ఉంటది. మన ఒక హెయిర్‌కి వైట్ హెయిర్ ఉంటది కదా! ఆ హెయిర్‌కి మనం అప్లై చేస్తే మంచి డార్క్‌గా అవ్వటానికి హెల్ప్ అవుతూ ఉంటది. సో, కోకో పౌడర్ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇండిగో పౌడర్ తీసుకుంటున్నా. ఇది కూడా మనకి న్యాచురల్ హెయిర్ డై అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీరు హెన్నా అనేది పెట్టుకోవటం మీకు అలవాటు ఉంటే గనక ఇండిగో అని అప్లై చేస్తే మీకు ఆ రెడ్‌ది కాస్త బ్లాక్ అవుతది. సో, నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ఇండిగో పౌడర్ యూజ్ చేయటం వల్ల మీకు ఒక కలర్ అనేది పర్పుల్ కలర్ అనేది అందిస్తూ ఉంటది. సో, ఈ రెడ్, పర్పుల్ కలిసి మనకి బ్లాక్‌గా అవ్వటానికి యూజ్ అవుతూ ఉంటది. సో, ఇండిగో పౌడర్ కూడా నేనొక సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు. 3-4 స్పూన్స్ వరకు తీసుకోండి. కోకో పౌడర్ ఒక 2 స్పూన్స్ సరిపోతది. సో, ఇలా ఈ రెండిటిని మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. వీటిని మనము కలుపుకోవటానికి పేస్ట్‌లా చేసుకోవటానికి ఇక్కడ ఒక బౌల్‌లో కొన్ని వాటర్ అనేవి తీసుకొని, ఈ వాటర్‌ని కొంచెం వేడయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఈ హాట్ వాటర్‌తోనే మనము ఆ ఒక పౌడర్ అంతా మనము కలిపేసుకుంటూ ఉండాలనమాట. ఏంటి అంటే ఇండిగో పౌడర్ ఎప్పుడు మనం యూజ్ చేసినా కూడా వెంటనే అప్లై చేసుకోవాలి హెయిర్‌కి. సో, ఈ వాటర్ కాగే లోపల మనం ఏంటి అంటే ఇక్కడ బ్రూ పౌడర్ అనేది వేసేసుకుంటున్నాము. సో, ఈ ఒక రూ. 2 ప్యాకెట్ ఉంటది కదా! ఇదొకటి వేసేసుకున్నా. ఇది కాఫీ పౌడర్ కూడా మనకి మంచి కలర్‌నిస్తది. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్‌లో కూడా కాఫీ పౌడర్ అనేది మనం హెయిర్‌కి అప్లై చేసుకుంటం వల్ల కూడా ఒక ఎక్సెస్ ఆయిల్ ఉన్నా పోతది. అండ్ హెయిర్‌కి కూడా మంచి కలర్ అందిస్తూ ఉంటది. ఇంకా ఈ వాటర్ అనేవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదంటే హాట్ వాటర్ అయినా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఈ రెమెడీ అనేది రెడీ అయిపోతదనమాట. సో, ఇందులోకి మీకు కావాలి అంటే మీ యొక్క హెయిర్ అంటే ఇలాంటి పౌడర్స్ వల్ల మా హెయిర్ డ్రై అయిపోతుంది అలాంటి ప్రాబ్లమ్ ఉంటే పెరుగు వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇన్ కేస్ మీ యొక్క హెయిర్‌కి హెన్నా లేదంటే హెన్నా పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మీరు హెయిర్‌కి అప్లై చేసేసుకోవచ్చు. వెంటనేనే అప్లై చేసుకోవచ్చు. దీనికి మనం ఓవర్ నైట్ అలా ఏమి ఉంచవసరం లేదు. సో, ఇండిగో పౌడర్ అనేది మనం ఎప్పుడైనా మిక్స్ చేసేసుకున్నాము అంటే గనక ఒక 5 మినిట్స్ లోపే మనం అప్లై చేసుకుంటే ఆ కెమికల్ రియాక్షన్స్ అన్నీ మన ఒక హెయిర్‌కి మీద పనిచేసి కలర్ మారటానికి చాలా హెల్ప్ అవుతూ ఉంటదనమాట.
సో, చూడండి కావాలంటే ఇలా మీరు ఒక 5 మినిట్స్ అలా ఉంచి చూస్తే దీనిపైన మనకి మొత్తం బ్లాక్ కలర్ వచ్చేస్తది. ఇప్పుడు మనం చూస్తే ఇది ఒక మెహందీ కలర్ లేదంటే డార్క్ గ్రీన్ కలర్‌లో ఉంది కదా! నేను అలా పక్కకి సైడ్ ఒక 5 మినిట్స్ పెట్టాను. చూస్తే ఎంత దాని పైనంతా బ్లాక్ ఒక తీసుకున్న పౌడర్స్ అన్నీ ఒక రియాక్షన్ అయ్యి మనకి మంచిగా వస్తది. ఆ ప్రాపర్టీస్ అన్నీ. సో, ఇదేంటి అంటే మన ఒక తెల్ల జుట్టు ఎక్కడైతే ఉంటదో ఆ ప్లేసెస్‌కి అప్లై చేసేసుకొని డ్రై హెయిర్ మీదే అప్లై చేసుకోవాలి. అప్లై చేసేసుకొని ఇలా మనం ఒక 1 అవర్ ఉంచుకున్న తర్వాత మీరు నార్మల్ వాటర్‌తో వాష్ చేసేసుకోండి. మేము ఎంత వాష్ చేసుకున్నా కూడా ఒక పౌడర్ అనేది హెయిర్‌లో ఉంటుంది అని అనుకున్న వాళ్ళు ఆ రోజు అలా ఉంచేసి నెక్స్ట్ డే మీరు కావాలంటే షాంపూ చేసుకోవచ్చు. సో, లేదు అంటే మీరెక్కువ వాటర్‌తోనే క్లీన్ చేసుకుంటే మొత్తం పౌడర్ కూడా పోతది. లేదు అంటే ఆ నెక్స్ట్ డే అన్నా షాంపూ చేసుకుంటే మొత్తం ఆ పౌడర్ అంతా పోయి మీ యొక్క తెల్ల జుట్టు కాస్త నల్లగా మారటానికి హెల్ప్ అవుతది. ఇలా ఏంటి అంటే ఆహ్, మీకు ఎప్పుడైతే పోతుందో ఈ యొక్క కలర్ అనేది వెంటనే అప్లై చేసుకుంటూ ఉంటే ఎక్కువ రోజుల వరకు ఉంటది. ఏంటంటే ఇక్కడ మనకి ఈ యొక్క రైనీ సీజన్‌లో కావచ్చు, లేదంటే ఎప్పుడైనా అకేషనల్‌గా మీరు ఏదైనా స్ట్రైట్‌నర్ వాడాలి అంటే గనక మీరేం వాడతారని అడుగుతారు కదా! వాళ్ళందరి కోసం అగారో బ్రాండ్ నుంచి నేను ఈ యొక్క హెయిర్ స్ట్రైట్‌నర్ కోంబ్ అనేది చూపిస్తున్నాను. జనరల్‌గా మనకి స్ట్రైట్‌నర్స్ అనేవి ఉంటాయి. కానీ ఇదేంటంటే కోంబ్ టైప్‌లో వస్తుంది. సో, మనకి దాన్ని ఈజీగా మనము వా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన కోంబ్ ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంటది. మనకి ఒక గ్లౌస్ కూడా వస్తది. అండ్ ఇలాగా స్ట్రెయిట్‌నర్‌తో చక్కగా ఇలాగ కోంబ్ చేసేసుకుంటమే. సో, నాకు చాలా బావుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు నేను ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మాక్సిమం నాది చాలా సిల్కీ హెయిరే. బట్ నాకు ఎప్పుడైనా కొంచెం ఇంకా నీట్‌గా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ రావాలి అని అనుకున్నాననుకో, ఫంక్షన్స్ గాని దేనికైనా, అప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. ఇన్‌కేస్ మీరు ఇది వాడుతున్నట్టయితే ఏదైనా స్ట్రెయిట్‌నర్స్ మీరు హీట్ ప్రొటెక్ట్ సిరమ్స్ ఉంటాయి. అవి వాడిన తర్వాత మీరు ఈ హెయిర్ స్ట్రెయిట్‌నర్స్ అనేవి వాడొచ్చు ఎప్పుడైనా ఒకసారి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మన ఛానెల్‌లో చాలా చెప్తూ వచ్చాను. ఇంకా కొంతమంది ఇంకా చాలా సింపుల్‌గా గావాలనే వాళ్ళకి ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా ఒకసారి చెప్పండి. దాన్ని బట్టి వేరే వాళ్ళు కూడా యూజ్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. హెల్ప్‌ఫుల్ అయిందా? నచ్చితే లైక్ చేసేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్య.